సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆ మర్డర్ విషయంగా ఎస్పీ గారు వస్తే నేను ఎస్పీ గారితో ఆ రోజు కరెక్ట్గా అంగళ్ళులో రాళ్ల సంఘటన జరిగేటప్పుడు మీరు ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గర ఉన్నాను. ఓహో, ఆ కోటలో తప్పించుకున్నారు. ఆ కోటాలుగా ఎన్నికల్లో మీరు ఓ స్వతంత్ర అభ్యర్థి ఆటో డ్రైవర్ అయిన పఠాన్ బాబు చేతిలో కూడా ఓటమి చెందారు. దీనికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదండి, అది సైదాపేట. సైదాపేట అనేది 100కి 90%. మస్తాన్ భాయ్ పైన ఎన్ని కేసులు ఉన్నాయండి? దాదాపు 5 కేసులు ఉన్నాయి. సీనియర్ నాయకుడు అయ్యుండి ఇంత మీరు మైనార్టీలో మంచి పట్టు ఉన్న నాయకుడు 3 ఎన్నికల్లో కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? దీని వెనకాల ఏమైనా వెన్నుపోటు రాజకీయాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? దీంట్లో వెన్నుపోటు రాజకీయాలు ఏం లేవు. పూర్తి మస్తాన్ గారి వైఫల్యమేనా? దీంట్లో చెప్తాను చూడండి. అవన్నీ వద్దండి మస్తాన్ గారు, స్ట్రైట్ గా కూర్చున్నట్టు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు సముచిత స్థానం ఉందా లేదా చెప్పండి. 100% ఉందండి. ఉంటే ఇన్నేళ్ళు ట్రావెల్ చేసే మస్తాన్ భాయ్కి ఎందుకు పదవి రాలేదంటే ఏం చెప్తారు? ఇది చంద్రబాబు నాయుడే బహిరంగంగా ఒప్పుకున్న నిజం. ఇంతకు ఎస్ఏ మస్తాను ఏ గ్రూప్ లో ఉంటారు? ఏ గ్రూప్ వ్యక్తి అనుచరుడు అంటే ఏం చెప్తారండి? నా 34 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎస్ఏ మస్తాన్ని పార్టీ ఎందుకు గుర్తించలేదు? అధికారిక పదవి ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తారండి మీరు? గుర్తించలేదనే మాట అవాస్తవము. మీరు పార్టీ ఏర్పాటు నుంచి పార్టీ వెంట నడుస్తున్నారు. పార్టీకి వీర విజయుడిగా కూడా ఉన్నారు. 2000 సంవత్సరంలో పార్టీ ఎందుకండి మిమ్మల్ని సస్పెండ్ చేసింది? 2000 సంవత్సరంలోనా చెప్తానండి. ఎందుకంటే